కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న మందిరం, అలాగే అద్భుతంగా ఉండే వ్యూ పాయింట్ మీరు చూడొచ్చు. బీచ్ కనిపిస్తుంది. అలాగే తిరుపతి నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన లడ్డు అయితే ఇక్కడ విక్రయిస్తున్నారు. సూపర్. అలాగే శ్రీవారి పాదాలు. ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే లాస్ట్ వరకు అయితే చూడండి. అద్భుతంగా ఉండబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము రిషికొండ దగ్గరలో గీతం కాలేజీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. అందరూ రెడీ అయ్యాము, వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. బాబు కూడా రెడీ అయ్యాడు. రాత్రికి బాబు గుడికి వెళ్దామా? విజిట్ చేసి చూపిస్తాం మీకు. లాస్ట్ వరకు అయితే చూడండి, సూపర్ ఉంటుంది గుడి. ఈ మధ్యనే కట్టారు. మా ఆవిడ సుధా, బాబు సార్జీ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనుకున్నాం. మా ఆవిడైతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మొక్కేసుకుంది. ఎంగేజ్మెంట్ తర్వాత వెళ్ళాము. బాబు మా లైఫ్లోకి వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. మేమైతే మారికి వలసలో ఉంటున్నామండి. ఐటీ సర్జ్ రోడ్లోంచి ఇలా షార్ట్ కట్లో వచ్చాము. ఇక బీచ్ రోడ్డుకి వచ్చి ఇలా వెళ్తున్నాం. బైక్లో వెళ్తున్నామండి. గాలి అయితే దారుణంగా వస్తుంది. ఆ ఫ్లాగ్స్ చూడొచ్చు ఎలా కొట్టుకుంటున్నాయి. బీచ్ వ్యూ అయితే సూపర్ ఉందండి. మీ బైక్లో వెళ్తున్నాం. మా ఆవిడకైతే ఇలా బయటికి బైక్ మీద తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషికొండ వచ్చేసామండి. రిషికొండ అదేనండి రిషికొండ. అక్కడ బిల్డింగ్ ఒకటి కట్టారు, ఈ మధ్యన కట్టారు కొండపైన. ఈ రైట్ సైడ్లో అయితే గీతం కాలేజ్ అండి. అది గీతం కాలేజ్ గేటు. అది మా డెస్టినేషన్కి దగ్గరలో ఉన్నాం. కనిపిస్తుందా కొండపైన టెంపుల్ లెఫ్ట్ సైడ్లో? అదిగోండి, ఆ కొండపైకి వెళ్ళాలి. కొండపైకి డైరెక్ట్ బైక్ అయితే వెళ్తుంది. గుడికి చేరుకునే మార్గం వరకు అయితే మేము వచ్చామండి. పైకి అయితే వెళ్తున్నాం. సూపర్ ఉంటుంది, మిస్ అవ్వద్దు. రోడ్డుకి ఇరువైపులా మంచిగా అందంగా మొక్కలు అయితే వేశారండి. చాలా అందంగా ఉంది. అదైతే మెట్ల మార్గం అండి. పైకి మనం వెళ్ళేటప్పుడు ఆ వ్యూ పాయింట్ అనేది ఒక విధంగా కనిపిస్తుంది. రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు, అది ఇంకో విధంగా కనిపిస్తుంది. అలా పైకి వెళ్ళే కొద్దీ మీరు చూడొచ్చు, సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది మీకు. అది రిషికొండ అండి.
బీచ్ మీకు కనిపించి ఉంటుంది, సముద్రం అక్కడ ఉంది. గుడికైతే చేరుకున్నామండి. పైన ఎక్కువ వీడియోలు తీయడానికి అనుమతి లేదు, ఎంతవరకు కుదిరితే అంతవరకు చూపిస్తాను. గుడి వెనక వైపు అండి, గోల్డెన్ కలర్ వేశారు, సూపర్ ఉంది. చాలా అందంగా అయితే కట్టారు గుడి. పక్షులు అయితే ఆహారం కోసం వాటి వేట చేస్తున్నాయి. ఎండాడ వైపు వ్యూ ఇది. సిటీ వ్యూ మీరు చూడొచ్చు, సూపర్ ఉంది. గీతం కాలేజీ కనిపిస్తుంది, అలాగే రిషికొండ. చాలా వార్తల్లో అయితే నిలిచింది ఆ బిల్డింగ్, కొండ పక్కన ఆనుకొని ఉన్నది. ఆ కొండకు ఆనుకొని ఉన్నది, రిషికొండకి పక్కన ఉన్న బిల్డింగ్ అయితే చాలాసార్లు వార్తల్లో అయితే వచ్చింది. మీకు తెలుసు కదా, నేను ఎందుకు చెప్పడం. ఇక్కడైతే బాబు మా ఆవిడ కూర్చున్నారు. వాడు నన్ను చూడరా అంటే చెయ్యి తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. బ్యాడ్ హ్యాబిట్ ఉండిపోయింది. ఓకే, ఈ కొండపైన మొత్తం ఎటు చూసిన కనులకి విందులాగా సూపర్ ఉంటుంది. ఎటు చూసిన మంచి వాతావరణం. ఏ టైంలో వచ్చినా కూడా ఇక్కడ బాగుంటుంది మొత్తం వ్యూ. అది సిటీ వ్యూ కానీ సముద్రం వ్యూ కానీ. ఇక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయండి ఈ గుమ్మటంలో. మేము మా దర్శనం అయిపోయిందండి, ప్రసాదం కోసం వెళ్తున్నాం. ఆ లాస్ట్లో ఆ డెడ్ ఎండ్లో అయితే లెఫ్ట్ సైడ్లో అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది. ప్రతి శనివారం అయితే ఇక్కడ డైరెక్ట్గా తిరుపతి నుంచి లడ్డు తీసుకువచ్చి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక లడ్డు ప్రైస్ అయితే 50 రూపాయలండి. నేను 3 లడ్డూలు తీసుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా తిరుపతి నుంచి వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. సూపర్ ఉంది లడ్డు, టేస్ట్ బాగుంది. తిరుపతి లడ్డు అంటే ఎవరికి నచ్చి అగోండి, అతను తీసుకుంటున్నాడు కదా, అదే కౌంటర్. మేము ఇంక బైక్ పార్కింగ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ నుంచి చూస్తే గుడి వెనక వైపు నుంచి ఈ విధంగా కనిపిస్తుంది. బాబు మా ఆవిడ అక్కడ నిల్చున్నారు. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నామండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఓకే, ఈ వ్యూ అయితే మిస్ అవ్వద్దండి, సూపర్ ఉంటుంది. వచ్చేటప్పుడు ఒక విధంగా, వెళ్ళేటప్పుడు ఒక విధంగా అన్నాను కదా. అది సముద్రం ఆకాశంలో కలిసిపోయింది. అదైతే రిషికొండ. గీతం కాలేజీ బిల్డింగ్స్ అది.
చాలామంది మెట్ల మార్గం ఉంది, ఈ బాటలో నడుచుకుంటూ వెళ్తున్నారు. రోడ్డుకి ఇరువైపులు అయితే మంచిగా అందంగా మొక్కలైతే వేశారండి. పువ్వులు అవి నీట్గా కలర్ఫుల్గా సూపర్గా ఉంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఎవరు వచ్చినా సరే. అలా ఉన్నది ఇక్కడ మొత్తం, అలా క్రియేట్ చేశారు. అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. ఈ గుడి రెడీ అవుతున్నప్పుడు నేను చూశానండి. ఎంత మార్పు అంటే ఒకసారి తిన్నకి వెళ్ళేటప్పుడు చూశాను. సూపర్గా రెడీ చేశారు. ఇంకా మా వీడియో మీరు చూస్తే ఇంకా లైవ్లో చూసినట్లే, లైవ్లో ఉండి వెళ్తున్నట్టు బైక్ మీదో కార్ మీదో వెళ్తున్నట్టే మీకు అనిపిస్తుంది. అంత మంచిగా తీసాము. మీరైతే ఎంజాయ్ చేస్తున్నారే అనుకుంటున్నాను నేనైతే. అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మాకు ఇంకో వీడియో చేయడానికి ఉత్సాహాన్ని ఇచ్చేలాగా ఉంటుంది. మాకు సపోర్ట్ చేయండి.